మాతో పాటు ఉన్న ప్రెసిడెంట్ గారిని, వాళ్ళ సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని వీరందరిని బట్టి మేము సంతోషిస్తూ మేమందరం కూడా కమిట్మెంట్ కలిగి పనిచేస్తామని మరి బాటంగా చెప్తున్నాం. నా పేరు కృపాకర్ పాల్, వైస్ ప్రెసిడెంట్. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫెలోషిప్కి ఒక కమ్యూనిటీ హాల్ కావాలండి. ఫెలోషిప్ కమ్యూనిటీ హాల్ కావాలి. రెండవది బరియల్ గ్రౌండ్ మరొకటి కావాలి. అంతే అంతే ఈ రెండింటినీ ఫుల్ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా వాళ్ళకు, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులముగా మేము మరి రూరల్ ఏరియాలో ఎక్కువగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం. ఈ మధ్య 15 సంవత్సరాల తర్వాత మరి ఎలక్షన్స్ జరిగినాయి. ఆ యొక్క ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొద్దిమంది యునానిమస్గా అనగా జనరల్ బాడీ ఎలక్ట్ చేసుకున్నారు. మనుషులు ఎలక్ట్ చేసుకోవాలి, జనరల్ బాడీ ఎలక్ట్ చేసుకున్న ఆ యొక్క బాడీని నేను మీ ఎదుట పెట్టి ఉంటున్నాను. మీ ముఖ్య ఉద్దేశం ఏంటనగా మీ ద్వారా ఈ యొక్క రూరల్లో ఒక బాడీ ఉందన్న సంగతి ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి మా యొక్క ఆశ. రెండవది ఏంటనగా మరి కొంతమంది మరి పొలిటికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళి అనగా మా దగ్గరికి వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు 35,000 మంది ఉన్నారు, 40,000 మంది ఉన్నారు, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఏదో ధనాన్ని చూపించి మాకు చూపించి ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రోత్సహించడం ప్రయత్నిస్తున్నారు. దయచేసి మేము పొలిటికల్ వాళ్ళ గురించి ఏ పార్టీకి మేము అంకితం కాలేదు. అందరి గురించి మేము ప్రార్థన చేస్తాం. అవసరమైతే ఏదన్నా పార్టీ మా దగ్గరికి వస్తే మేము ప్రార్థన చేస్తాము. మూడోది ఏంటంటే మా సంఘాల నుండి కొద్దో గొప్పనో వారికే మేము సాయం చేస్తాం. మేము దేనికి ఆశించడం లేదు. కానీ ఒకటి ఏంటంటే మాకు కావాల్సిన బరియల్ గ్రౌండ్ మరి మన ఎంపీ భరత్ గారు మాకు ఇచ్చి ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క భరత్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గారు మా యొక్క పిటిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి మాకు కావాల్సిన మరి హెల్ప్ కూడా ఆమె చేయడం జరుగుతుంది. ఈ మధ్య కందుల చందన రమేష్ గారు 10 లక్షల రూపాయలు గ్రేవ్ యార్డ్కు అనగా డెవలప్మెంట్కి ఇచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా జరిగింది. కాబట్టి అన్ని రకాల వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మేము కూడా వారిని మీ ద్వారా ప్రేమిస్తున్నామన్న సంగతి తెలియచేయాలని మా యొక్క ఆశ. రెండో విషయం ఏంటనగా మన జోసెఫ్ రమణ గారు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి మరి దీనికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడడం మాకు చాలా సంతోషం. కాబట్టి అయినంత మట్టుకు ఈ యొక్క టీం మరి ప్రతి సంఘానికి న్యాయం చేకూర్చాలని, ఎందుకనగా ఈ యొక్క రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవుల పట్ల చాలా మట్టుకు చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మరి ఐక్యమత్యంతో మేమందరం ఉండాలని, మరి ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనేటకు మీలాంటి వారు మాకు వెనక ఉన్నందుకు మేము సంతోషిస్తూ మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జోసెఫ్ అండి, జోసెఫ్ రమణ. ఇప్పుడు నువ్వుగా ఎలక్ట్ చేయబడినటువంటిది కమిటీలో నేను ప్రెసిడెంట్. అయితే ఇప్పుడు ఏ చర్చెస్లో రిజిస్ట్రేషన్ ఎవరికైతే లేదో ఆ రిజిస్ట్రేషన్లు అన్నిటికీ చేయించడానికి వాళ్ళకు కూడా ప్రేరేపిస్తాం. అన్నిటికీ రాబోయే దినాల్లో ప్రభుత్వాల్లో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కొరకు అందరినీ ప్రేరేపిస్తాం. సేవకులకి ఏదైనా కూడా ప్రతి విషయంలో కూడా మేము చేయగలిగేది మీ అందరి సహకారంతో మీ దృష్టికి తీసుకురావడం, తెలియచేయడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు అవి ఉన్నా కూడా కమిటీగా మేము ఏదన్నా సహకరించగలిగి చేయాలనే ఆలోచన కూడా ఉంది మాకు. ఈ విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రతి చర్చిని సెక్యూర్ చేయాలి.